ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నుంచి ఆల్రెడీ గో బ్యాక్ నినాదం అనేది వినిపిస్తుంది. సో నిజమేనా అంటే మనం నిజంగా నిలబడుతుంది ఏంటి అసలు నినాదం ఏంటి? వాస్తవానికి మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ సంపదను ఆంధ్ర వాళ్ళు దోచుకుని వెళ్తురని దాదాపుగా ఒక 50-60 సంవత్సరాలు కొట్లాడి మనము తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఈ తెలంగాణ కోసము ఇదే చెట్టుకు మన సంతోషాన్ని ఒక అన్న చనిపోవడం జరిగింది. ఎన్సీసీ గేట్ దగ్గర సిరిపురం యాదయ్య అని బగబగ మంటల్లో తను చనిపోతూ జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి మన తాగూరు ఆటం ద్వారా చనిపోయారు. కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, శ్రీకాంత్ చారి కావచ్చు, చాలామంది దాదాపుగా ఒక 1200 విద్యార్థులు బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరే కొన్ని వలసలు రావడం వల్ల ఆగిపోయినాయి. తర్వాత ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకుంది, తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి ఉద్యోగాలు అయితే వాళ్ళకు వస్తున్నాయి. సరే బిజినెస్ రూపంలో ఇక వచ్చేటి అయితే బంద్ అయిపోయినాయి. వాళ్ళు ఆగిపోయిన తర్వాత వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ వలసలు ఎక్కువ అయిపోయి అప్పుడు ఏదో ఒక 20-30% ఉన్న వాళ్ళు ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్లలో 85 నుంచి 90% వాళ్ళే ఉన్నారు. ప్రతి గోల్డ్ స్మిత్ జ్యువెలరీ వాళ్ళే కావచ్చు, తర్వాత స్వీట్ షాపులు వాళ్ళే ఉన్నాయి. మార్వాడిలో చేయని బిజినెస్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. లాస్ట్కు మన ఊర్లలో కూడా వాళ్ళే పెట్టారు. ఇదే మన ఉస్మానియా సిటీలో మనకేశ్వర్ నగర్ బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో వాళ్ళు ఎవరో చిన్న చిన్న షాపులు పెట్టుకొని నడిపే పరిస్థితి, ఒక బండి కూడా వేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇప్పుడు మార్వాడి షాపులు పెట్టేసరికి ఆ చుట్టుపక్కల చిన్న చిన్న షాపులన్నీ క్లోజ్ చేయడం జరిగింది. అలా తెలంగాణలో ప్రతి మూలన మారువాడలు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ షాప్సే లేకు పరిస్థితి అట్లా నడుస్తుంది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకు దాదాపుగా ఒక 85% స్థానికుల వాళ్ళకు రావాలి. బిజినెస్లలో కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు నిధులు నియామకం కోసం మనం తెలంగాణ నేర్చుకున్నాం. అవి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి 80% వర్తించాలి. నాన్ లోకల్ వరకు రాజ్యాంగం ప్రకారం 15% ఉంది, అది అనిపిస్తే మనం ఏమనము. కానీ మొత్తము వాళ్ళే ఉంటే తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు వ్యాపారులకు కావచ్చు, రేపు ఫ్యూచర్లో రేపు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటే రేపు ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళు లోకల్ అయిపోతారు, వీళ్ళు నాన్ లోకల్ అయిపోతారు. అది కూడా ప్రమాదం ఉంది. దీన్ని మేము ఉద్దేశించుకొని దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు మొన్న మార్కెట్లో ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. తర్వాత మొన్న వేరే ఆదిలాబాద్లో ఒక దాడి జరిగింది. మొన్న ఆల్రెడీ ఒక దాడి జరిగింది. ఇలా ఇవన్నీ ఆల్రెడీ ఏదో దీని వల్లనే వచ్చినట్టు పాప కింద నీళ్ళ ఉద్యమం జరిగింది. ఇది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మూలన అంటున్నది. ఇది కంపల్సరీ వాళ్ళు రాకపోవడమా, వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ఏదో వ్యాపార రీత్యా మీద వచ్చి వెళ్ళేటట్టుగా ఏమన్నా గవర్నమెంట్ దీన్ని చేయాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నారు. అన్నప్పుడు దీనికి ఒకటి అసలు మిస్టేక్ ఎవరు అనుకోవచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంకా గవర్నమెంట్ తక్కువ. ఇప్పుడు వాస్తవానికి బిజినెస్ వచ్చిన వాళ్ళు బిజినెస్ చేసుకొని ఆ బిజినెస్ వరకే ఉండాలి. ఆ బిజినెస్తో పాటు వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఉన్న కల్చర్ పైన కావచ్చు, తెలంగాణ కూడా వీళ్ళు చిన్న చిన్న వ్యాపారుల వాళ్ళ కులవృత్తుల పైన కూడా ప్రమాదం అయింది. ఇప్పుడు వీళ్ళు ఒక జ్యువెలరీ షాప్ పెట్టిన తర్వాత పక్కపొంటి చిన్న ఒక గోల్డ్ స్మిత్ హౌస్లో ఒక షాప్ పెట్టుకున్నాడు, గోల్డ్ షాప్ ఎత్తేసింది కదా క్లోజు. ఒకటి పెద్ద స్టేషనరీ షాప్ పెట్టిండు. పక్కపొంటి చిన్న చిన్న తెలంగాణలో ఉన్న షాపులు అవుతూ, తర్వాత మనం జనరల్ షాప్ కానీ జనరల్ షాప్ కావచ్చు, కానీ మన కిరాణా షాప్ కావచ్చు, వీళ్ళందరూ కుల వాళ్ళందరూ మొత్తం వాళ్ళ వృత్తులన్నీ పోయినాయి కదా. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. దీని కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రతి ఒక్కరు ఆలోచించి ఇది సరైన నిర్ణయము, దీనిలో అందరూ పాల్గొనాలి. రేపు మేము ఓయూజేఏసీగా మేము ఆగస్టు 22న బంద్ ఇచ్చాము. మీరందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.